ఎవరండి? హాయ్, ఐమ్ దేవికి. మా నాన్నగారు దేవల్ రాజు రాఘవరావు గారి కోసం వచ్చారు. రాజు రాఘవరావు గారు అమ్మాయ? దేవల్ ఎవరంట? అదే అర్థంగా కొట్టుకుంటున్నాం. ఏయ్, ఇది మా మామయ్య. ఈ పక్కనున్న చిన్న పాప ఎవరు? ఇట్స్ మీ. ఓ, మా మామయ్యకి నువ్వేమవుతావు? హిస్ మై ఫాదర్. ఫాదరా? దేవల్ రాజు రాఘవరావు గారు అమ్మాయి అంటే వర్ధనమ్మ గారి కొడుకు కూతురు. చట్ట ప్రకారం చూస్తే కొడుకు కూతురే అసలైన వారసురాలు కదా. అయితే ఈ ఆస్తికి అసలైన వారసురాలు వచ్చేసింది. ఆ ఫోటో ఇటీ. అప్పుడు ఏమన్నావు? మీ నాన్న పోయి 6 నెలలు అయింది. ఎవరు చూడబడి తలుపుని వేసి వచ్చాను. అవును, ఈ అమ్మాయిని గడుతుంది. నాన్న పోయాడని చెప్పాడు రా. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఓ, కంపెనీ కోసం ఏడుస్తున్నట్టు నటిస్తున్నావు. గొప్ప ఆర్టిస్ట్ రా నువ్వు. బాడీ పెరిగి బుర్ర పెరగనోడా. నా ఆస్తి తనకి వెళ్ళిపోతున్నాను ఏడుస్తున్నాను రా. అయినా ఇది యాక్టింగ్ లా కనిపిస్తున్నారా? నేను ఆమెను ఆర్టిస్ట్నా? మరి కింద అలా అన్నావు. కులాలు వేరని, నాన్న పెళ్లి విషయం ఇక్కడ తెలియకుండా గుట్టుగా ఉంచారని నాకు చిన్నప్పుడే అమ్మ చెప్పింది. 2 నెలలకు ఒకసారి వచ్చి ఓ వారం ఉండి వెళ్లేవారు. 10 నెలలుగా రాలేదు. చివరికి అమ్మ పోయినా బ్యాంక్ అప్లికేషన్ లో అడ్రస్ చూసి ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాను. కానీ ఇప్పుడు అమ్మాయిని ఉంచేసావా పంపేసావా? మా అమ్మ ప్రేమని కాదని ఇక్కడి నుంచి పంపించేసింది. మీ నాన్న ప్రేమని నీకు దక్కకుండా చేసింది ఎవరో తెలుసా? అదిగో ఆ బిందులు పసుపునీళ్ళు కలిపే ఆ ముసల్ది. నిన్న ఆ ముసల్ది మాతో కలవనివ్వదు. వెళ్ళిపోదేవకి, వెళ్ళిపో. అదేమిటి, మీ అమ్మమ్మని విలన్ని చూస్తున్నావు నారదా? ప్రేమ కోసం తప్పించిపోతున్నా ముసల్దాన్ని ప్రేమ కోసమే వచ్చానంటున్నా కుర్రదాన్ని కలిపేస్తే నా ఆస్తి ఉంచేస్తే మరి ఆ వర్ధమ్మ గారికి ఏమని పరిచయం చేసావయ్యా? సుకుమార్ ఇరుక్కోబోతున్నాడు. ఇది మన దేవా. తెలుసా నీకు? ఇది మన దేవయాని కదూ. దేవయాని రా. అబ్బే, అది సూరమ్మత్ కూతురు. ఇది ఎవరితో కొత్త ముఖం ఇప్పుడే చూడటం. అయినా ఎక్కడికి ఎందుకు వచ్చింది? పాప క్యారింగ్ అండి. క్యారింగ్ అంటే ఇది క్రయింగ్. అది సరే, ఎందుకు ఏడుస్తుంది? అమ్మమ్మ తన నా ఫ్రెండ్, కానీ తంది లవ్ ఫెయిలియర్. అసలే బాధల్లో ఉంది. కొద్ది రోజులు మనతో ఉండి వెళ్ళిపోతుంది. నేను పంపించేస్తాగా. నాకొద్దు ఈ దరిద్రాన్ని, నాకొద్దు. ఏమిటి, ఆ దేవకిని తీసుకెళ్ళి మీ ఇంట్లోనే ఉంచావా? మరి ఇక్కడ నా పని అయ్యేదాకా తను నా కంట్రోల్లో ఉండాలిగా. తెరియుమా? వీరప్ప, అసలు ఆ దేవకి చెప్పింది నిజమో కాదో డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే? ఆ డిఎన్ఏ టెస్టులో ఆ అమ్మాయి మీ మేనమావ కూతురే అని తేలిపోతే అప్పుడే అవుతుంది వీరప్పను. మీరే న్యాయ వ్యాధి సార్. అమ్మాయి దగ్గర ఫోటో లాంటి ప్రూఫ్లుంటే మాయం చేయాలని ప్లాన్ ఇవ్వాలిగా. మీరెవరే? అసలు తను వచ్చింది ఆస్తి కోసమో కాదో నీకు తెలియదు కదా. దేనికోసం వచ్చిందో కనుక్కొని అది ఇచ్చి పంపే సరిపోతుంది. ఇదిగో, ఆ అమ్మాయి ఈ ఊరొదిలి వెళ్లేదాకా మీ అమ్మమ్మని ఆవిడ సంతకాన్ని వాయిదా వేసేయడమే మంచిది. ఎన్ని ప్రూఫ్లా? దేవకి డాటర్ ఆఫ్ దేవల్ రాజ్ రాఘవరావు. ఏం జరుగుతుందిరా పైన? నాకు కొంచెం సిగ్గెక్కువ బావా. దీన్ని సిగ్గంటారా? డేంజరస్ మా.